సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భర్తం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే తుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా త్యాగాల కుటుంబంలోంచి తన పసితనములోనే నాయనమ్మ ఇందిరాగాంధీ గారిని తన బాల్యంలో తన తండ్రి రాజీవ్ గాంధీని కోల్పోయి ఈ దేశం కోసం నిలబడ్డటువంటి రాహుల్ గాంధీ గారిని సవినయంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే యువ నాయకులు గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నేను మనవి చేస్తా ఉన్నా నిజంగా ఇప్పుడు ఆత్రం సుగుణ గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గోండుకు తలపాగతో సన్మానించడం జరుగుతున్నది. ఈరోజు నేను సగౌరవంగా మనవి చేస్తా ఉన్నా, రేపటి కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణలో మొట్టమొదటిగా మన ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని నిర్మల్ నుంచి ప్రచారం ప్రారంభించడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ లోక్సభ ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించి మీకు బహుమానంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆత్రం సుగుణ గారు ఒక ఇందిరమ్మ ఇంట్లోంచి ఒక ఉపాధి కూలీ నుండి ఒక ఉపాధ్యాయులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చింది. ఒక ప్రశ్నించే గొంతును, ఒక పోరాడే తత్వాన్ని పార్లమెంటుకు పంపాల్సిన బాధ్యత, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, చేతు గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థిని శ్రీమతి ఆత్రం సుగుణ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, నేడు మన ప్రియతమ నేత, ప్రజల గుండె చప్పుడు, మన గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా తెలంగాణ బిడ్డ, తెలంగాణ ప్రజల గొంతుక మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి మన కేసీ వేణుగోపాల్ చారన్న గారికి, మరి అందరికీ కూడా వేదికపై ఉన్నటువంటి ఈ జన
జాతర సభకి విచ్చేసినటువంటి ఈ వేదికపై ఉన్నటువంటి ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్, ఆదిలాబాద్, ముదోల్, నిర్మల్, బోధ్ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు మరియు అదే విధంగా ఇక్కడ ఒక పేదింటి బిడ్డను జాతీయ రాష్ట్రీయ కుటుంబానికి పరిచయం చేసినటువంటి ఒక ఆడబిడ్డ, ఒక ఆదివాసి బిడ్డ సీతక్క గారికి, అదే విధంగా ఆదిలాబాద్ పార్లమెంటు గెలుపు కొరకు 6 నిమిషాలు కష్టపడుతున్నటువంటి గౌరవనీయులు మా సత్తుమల్లేష్ అన్న గారికి, మరి వేదికపై ఉన్నటువంటి వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి, మీడియా మిత్రులకు అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక త్యాగాల కుటుంబం నుంచి, ఇందిరమ్మ కుటుంబం ఒక త్యాగాల కుటుంబం నుండి విచ్చేసినటువంటి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనమందరం కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి చేతి గుర్తుకు ఓటేసి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆత్రం సూపునక్కని గెలిపించి మరి ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మరి ప్రజల మనిషి, ప్రజల గుండె చప్పుడు, ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలను తెలుసుకున్నటువంటి ఒక గొప్ప మహానీయుడు కాబట్టి ఆ మహానీయుణ్ణి ఈ ప్రజలందరూ కూడా ఆదరించవలసిన అవసరం ఉంది. ఒక పేదింటి బిడ్డను మన సోనియమ్మ గారు, మరి రాహుల్ గాంధీ గారు, మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఒక పేదింటి బిడ్డకు, ఒక ఇందిరమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను ఈ రోజు గుర్తించి మరి ప్రజల మధ్యలో ఉంటది, ప్రజల సమస్యలు తెలుసుకుంటది అనేసి మరి ఈ రోజు నన్ను గుర్తించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ లో నేను చచ్చే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను. కాంగ్రెస్ కుటుంబాన్ని బలోపేతం చేయడానికి తప్పకుండా నేను కష్టపడతాననేసి తెలియజేస్తూ, అదే విధంగా నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని మరి ప్రశ్నించే గొంతుకగా నన్ను అందరూ కూడా పార్లమెంటుకు పంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక త్యాగాల కుటుంబం నుంచి విచ్చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా కంకణబద్దులవుతారని కొంగు చాపి అడుగుతున్నాను. కంపల్సరీ ఈ దేశం బాగుండాలి, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. అడవుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, వెనుకబడిన జిల్లాకు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ శ్రీమతి సీతక్క గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. త్యాగాల వారసత్వాన్ని మోస్తూ ప్రజల గొంతుకై, ప్రశ్నించే గొంతుకై, దేశ ఐక్యత కోసం, భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నటువంటి అసమాన పోరాట యోధుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణకు, ఆదిలాబాద్ పార్లమెంటుకు మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. అదే విధంగా జిద్దంటే జిద్దు, గ్యారంటీ అంటే గ్యారంటీ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం. సోదరుడు విష్ణు అన్న గారికి, జిల్లా అధ్యక్షులకు, మరి మన క్యాండిడేట్ కు ఆత్రం సుగుణ గారికి, పెద్దలందరికీ కూడా స్వాగతం. మండ టెండల్లో అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, మీడియా సోదరులకు అందరికీ స్వాగతం. ఈ రోజు భారతదేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆనాడు నెహ్రూ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని రూపుమాపి ఈ రోజు మోడీ గారు మనుధర్మ శాస్త్రాన్ని, కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మధ్యయుగాల నాటి అణిచివేత, అస్పృశ్యత, అంటరానితనం తీసుకురాబోతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు
కాబట్టి దయచేసి మనందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. అందుకనే ప్రతి ఒక్కరూ దయచేసి ఒక ఆడబిడ్డకు, ఒక ఆదివాసీ బిడ్డకు 75 సంవత్సరాల తర్వాత ఒక మహిళకు మన ఆదిలాబాద్ పార్లమెంట్ లో అవకాశం వచ్చింది. మీరందరూ దయచేసి చేతి గుర్తుకు ఓటేయాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. ఈ జిల్లా అభివృద్ధి, ఈ నియోజకవర్గ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నాది. కానీ బూతులలో 100కు 100% ఓట్లేసి ఆత్రం సుగుణాన్ని గెలిపించి అక్కడ ప్రధానమంత్రిగా మన రాహుల్ గాంధీ గారిని చేసుకుంటే మన ఆదిలాబాద్ కు 10 ఏళ్ల నుంచి రైల్వే ఇవ్వలేదు, ఒక్క పని ఇవ్వలేదు. అభివృద్ధి అడిగితే అయోధ్య చూపెడతాడు. 2 crores 2 కోట్లు ఎవరు ఇయ్యరని చెప్పినటువంటి ఉద్యోగాలు అడిగితే రాముని చూపెడతాడు బీజేపీ వాళ్ళు. మీరు ఇళ్లకి వెళ్ళి ఒక్కటంటే ఒక్క పని, రోడేసిర్రా, మరి బడి కట్టిర్రా, ఇల్లు ఇచ్చిర్రా, లాస్ట్ కు గుడన్న మీ ఊర్లలో కట్టిరా ఈ బీజేపీ వాళ్ళు. ఆలోచించండి. దేవునికి పెట్టే అగర్బత్తి కూడా 5% జిఎస్టీ వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, సంపద పెంచడం, పేదలకు పంచడం. 3 తరాల ప్రధానుల కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీకి ఈ రోజు వరకు కూడా సొంత ఇల్లు లేదు. కానీ కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించినటువంటి ఘనత సోనియమ్మది, ఇందిరమ్మది, రాహుల్ గాంధీ గారిది. అవునా కాదా ఆలోచించండి. తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి, మీ అందరి గ్రామాలలో సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత నాది. మీరు మాత్రం దయచేసి ఒక్క అవకాశం. మోడీ అంటాడు కాంగ్రెస్ పార్టీ పరివార్ పార్టీ, కుటుంబ పార్టీ అని. ఒక్క రోజు కూడా పదవి లేకుండా 15-20 లక్షల తూటుబూటేసుకునే మోడీ పేదల నాయకుడు కాదు, కార్పొరేట్ కంపెనీల నాయకుడు. పేదల నాయకుడు అంటే పేదలకు దగ్గరుండే నాయకుడు మన రాహుల్ గాంధీ. అందుకనే పేదల కోసం 100 రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చిర్రు, పేదల కోసం పోడు భూముల హక్కు చట్టం తెచ్చిర్రు, పేదల కోసం 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మనందరి కోసం పోరాడుతున్నటువంటి గ్రేట్ వారియర్, పోరాట యోధుడు రాహుల్ గాంధీ అవసరం మనందరికి ఉంది, ఈ దేశానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మన తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణలో సాగుతున్నటువంటి దురహంకార ప్రభుత్వ పాలనను అంతమొందించి ప్రజా పాలనను, ప్రజాస్వామిక పాలనను రాష్ట్రంలో తెచ్చినటువంటి మన తెలంగాణ హృదయాల గుండె చప్పుడైనటువంటి మన పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జై రేవంత్ రెడ్డి గారు. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించితే అత్రం సుగుణను గెలిపించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో నడిచి ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల గుండె చప్పుడు విని ఈ దేశ ప్రజలకు న్యాయం చెయ్యడానికి కంకణబద్ధుడైన మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిర్మల్ నియోజకవర్గానికి, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు వచ్చిండ్రు. మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. మిత్రులారా,
నేను ఎక్కువ విషయాలు మాట్లాడాను. రెండు విషయాలు మాట్లాడి 17 సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 70 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే. ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల ఒక ఆడబిడ్డను మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు తీసుకువెళ్ళాలి అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ తరపున తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలు తండ్రులు రాజకీయ వారసత్వం లేదు, కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరపున కొట్లాడుతుందనే నమ్మకం విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్రం సుగుణకు టికెట్ ఇచ్చింది. మీ పేదింటి బిడ్డను కొమరం భీం స్ఫూర్తిగా రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిన కొమరం భీంను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి. అందుకే మిత్రులారా, ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది మీకు తెలుసు. ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో. నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదుని అడ్డాగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం. అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన, ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 1,50,000 ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూతపడ్డది. సిసిఐను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా 4.5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ల అధికారంలో ఉంటుంది. ఈ ఆదిలాబాదును సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇదే కాకుండా నిన్న మొన్న చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచిత కరెంటు,
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మనం తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే కేటీఆర్ అంటున్నాడు మీ 6 గ్యారెంటీలు అమలు కాలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారెంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారెంటీలను అమలు చేసినట్టే. అందుకే మిత్రులారా, ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందాం. ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ మనకేమిచ్చిందయ్యా? ఒకసారి తీసుకోండి, అది తీసుకో. బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న ఆదిలాబాద్ బిడ్డల్ని, మనకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామా లేదా? సిద్ధమా? బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు కదా. అత్రం సుగుణకు 1,00,000 మెజారిటీతోని ఇక్కడ ఎంపీగా గెలిపించాలి. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే. 1,00,000 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ఈ దేశం కోసం తమ కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మనను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. తన పసి ప్రాయంలోనే నాయనమ్మ ఇందిరాగాంధీని తన యవ్వనంలో తన పసితనంలో తండ్రిని కోల్పోయినటువంటి మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. रेवंत रेड्डी जी, सीतक्का जी, कोदंड राम जी, कोजू पटेल जी, श्री हरि राव जी, वेणुगोपाल जी, इंद्रकरण रेड्डी जी, हमारे कैंडिडेट श्रीमती आत्राम सगुना जी, स्टेज पे कांग्रेस पार्टी के सीनियर नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। इतनी गर्मी में आप आए, मेरी बात सुनने आए, इसके लिए दिल से आपका धन्यवाद करता हूँ। వేదిక మీద ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు, మన ఆదిలాబాద్ క్యాండిడేట్ అయిన సుగుణక్క గారు, అదే విధంగా మీడియా మిత్రులు, ఇంత ఎండలో కూడా వేచి చూస్తూ ఎండలో చాలా దూరాల నుంచి వచ్చిన నా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ములకు నమస్కారాలు, ధన్యవాదాలు.
ये जो चुनाव हो रहा है, ये दो विचारधाराओं के बीच में चुनाव हो रहा है। एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है। ఈ దేశంలో జరుగుతున్నటి యుద్ధం రెండు సమూహాల మధ్య యుద్ధం. ఒక యుద్ధం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం. మరొక సమూహం అయిన ఇండియా సమూహం భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడుతున్న సమూహం. जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है। ఈ దేశ వనరులైనటువంటి ఈ దేశ ప్రజలకు దక్కుతున్న ప్రతి సౌకర్యం, అది జంగల్, జమీన్, నీరు గాని, భూమి గాని, మీ హక్కులు గాని, మీ ఉద్యోగాలు గాని, ప్రతి ఒక్కటి ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు అందుతున్నాయి. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे, वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे। బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలతోని చాలా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని. और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा। భారత రాజ్యాంగం ఏ రోజైతే తొలగిస్తారో ఈ భారతీయులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వెళ్ళిపోతాయి. बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे। బీజేపీ అనుకుంటుంది ఎప్పుడు ఈ దేశంలో ఉన్నట్టి వెనుకబడిన కులాలు, బీదలు, దళితులు, గిరిజనులు వాళ్ళ హక్కులు లాక్కోవాలని, వాళ్ళను వెనుకకు ప్రాలదోలాలని. पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं। వారి యొక్క ప్రయత్నం ఎప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనికులకు మాత్రమే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. 22-25 लोगों का नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు దారాదత్తం చేశారు. 16 लाख करोड़ रुपए मतलब 24 साल का मनरेगा का पैसा नरेंद्र मोदी जी ने 22 लोगों को दिया। ఈ 16 లక్షల కోట్లు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మన్రేగా ద్వారా 25 కోట్ల రూపాయలను ఈ దేశంలో ఉన్నటువంటి బీదలకు పంచే ప్రయత్నం చేయవచ్చు. हम मनरेगा लागू करते हैं, प्रेस वाले कहते हैं देखो मजदूरों की आदत खराब कर रहे हैं। మేము ఈ మన్రేగా పద్ధతి ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలనుకుంటే మన మీడియా మిత్రులు అంటారు ఈ దేశ ప్రజలను మీరు సోమరి పనులు చేస్తున్నారని. हम किसानों का कर्जा माफ करते हैं, मीडिया वाले कहते हैं, बीजेपी वाले कहते हैं देखो किसानों की आदत खराब कर रहे हैं। మేము రైతుల యొక్క రుణమాఫీ చేయాలనుకుంటే నా మీడియా సోదరులు అంటారు రైతులకు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, రైతులను వీళ్ళు సోమరి పనులు చేస్తున్నారు అని అంటారు. मगर नरेंद्र मोदी 16 लाख करोड़ रुपए अरबपतियों का कर्जा माफ करते हैं, मीडिया कहती है देखो विकास हो रहा है। కానీ ఈ మీడియా మిత్రులు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులకు 16 లక్షల కోట్లను మాఫీ చేస్తే చూడండి ప్రగతి జరుగుతుంది అని ఈ మీడియా మిత్రులు అంటారు. आज 22 लोगों के पास उतना ही पैसा है जितना 70 करोड़ हिंदुस्तानियों के पास है। ఈ రోజు కొంతమంది ఉన్నటువంటి ధనికుల దగ్గర మొత్తం డబ్బంతా కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ధనికుల బీదల దగ్గర ఉన్న డబ్బుతో సమానం. तो ये कांग्रेस पार्टी बदलने जा रही है। ఇదే కాంగ్రెస్ పార్టీ మార్చాలని అనుకుంటుంది. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया। తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है।
తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. चयता योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है. चयता हेल्थ इंश्योरेंस హెల్త్ ఆరోగ్య భద్రత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందుతుంది. गैस सिलेंडर हमने 500 रुपए का कर दिया. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మేము తెలంగాణలో అందిస్తున్నాము. 200 यूनिट बिजली फ्री में देते हैं 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాము. और महिलाओं को बस में मुफ्त में जाने का मौका मिलता है. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని నా అక్కా చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో అందిస్తున్నాము. ये हमने तेलंगाना में किया. ఇది అంతా మేము తెలంగాణ ప్రజలకు చేశాము. अब हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है. ఇదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు కూడా మేము కొన్ని హామీలను ఇవ్వబోతున్నాము. यहाँ आपको महिलाओं को 30,000 रुपए साल का मिलता है. ఇక్కడ నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నెలకు ఆడవారికి 2,500 రూపాయలు నెలకు అందుతుంది. बहुत राहत मिलती है, परिवारों को फायदा होता है. దీని ద్వారా అనేక మంది బీద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. अब दिल्ली में सरकार आएगी तो यही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं. అదే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని మన దేశ ప్రజలకు అందరికీ కూడా అందించబోతున్నాము. हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी. దేశంలో ఉన్నటువంటి ప్రతి బీద వారి యొక్క ఒక లిస్టును తయారు చేయబోతున్నాము. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను మేము ఎన్నుకోబోతున్నాము. और उस महिला के बैंक अकाउंट में साल के 1 लाख रुपए हमारी सरकार डाल देगी. ఆ మహిళ యొక్క అమౌంట్ లో నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆమె అకౌంట్ లో వేయబోతున్నాము. 8,500 रुपए महीने के खटाखट 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 हर महीने महिलाओं के बैंक अकाउंट में. నెలకు 8,005 రూపాయలు ప్రతి బీద మహిళ యొక్క అకౌంట్ లో కటాకట్ కటాకట్ మేము జమ చేయబోతున్నాము. तेलंगाना के गरीब लोगों को 30,000 रुपए तेलंगाना की सरकार देगी और 1 लाख रुपए दिल्ली की सरकार देगी. 1,30,000 रुपए आपके बैंक अकाउंट में जाएंगे. తెలంగాణ రాష్ట్రం 30,000 రూపాయలు ఈ పేద యొక్క మహిళలకు ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వబోతుంది. नरेंद्र मोदी जी ने देश के युवाओं को बेरोजगार किया. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను నిరుద్యోగులుగా మార్చాడు. हम हिंदुस्तान के बेरोजगार युवाओं के लिए एक नई योजना लाए हैं, पहली नौकरी पक्की. మేము ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాన్ని గ్యారెంటీగా చేసే ఉద్యోగాన్ని పక్కా చేసే ఒక స్కీమ్ తెచ్చాము. जो अधिकार हम मनरेगा में देते थे वही अधिकार हम ग्रेजुएट स्टूडेंट्स को पहली नौकरी पक्की के लिए देने जा रहे हैं. ఏ విధంగానైతే మన్రేగా ద్వారా ఈ దేశ ప్రజలకు మేము సహాయం చేశామో అదే విధంగా నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు గ్యారెంటీ నౌకరీ అనే ఒక స్కీమ్ ద్వారా వారికి సహాయం చేయబోతున్నాము. हिंदुस्तान के सारे कॉलेज और यूनिवर्सिटी के ग्रेजुएट्स डिप्लोमा होल्डर्स को यह अधिकार मिलेगा. पब्लिक सेक्टर में, प्राइवेट सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी कॉलेजेस यूनिवर्सिटीज में, सरकारी ऑफिसेज में 1 साल की नौकरी गारंटी करके हम देंगे. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు డిప్లొమా చేసిన వారికి, డిగ్రీ చేసిన వారికి, పీజీ చేసిన వారికి ఉద్యోగ గ్యారెంటీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో, ప్రైవేటు సంస్థలో 1 సంవత్సరం శిక్షణాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాము. ये दुनिया का पहला स्कीम होगा जहां बेरोजगार युवाओं को 1 साल की गारंटीड नौकरी मिलेगी, 1 लाख रुपए साल का मिलेगा और 8,500 रुपए महीने के ठकाठक बैंक अकाउंट में जाएंगे. ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం. నిరుద్యోగులైనటువంటి యువకులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయించడంతో పాటుగా వాళ్లకు ఉద్యోగ బీమాతో పాటుగా వాళ్లకు నెలకు 8,500తో పాటుగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కలిగించబోతున్నాము. और हिंदुस्तान को दुनिया से सबसे बेहतर
ट्रेन्ड वर्कफोर्स मिलेगी। అదే విధంగా దేశంలోనే ప్రపంచంలోనే భారతదేశ యువకులకు అత్యంత మంచి ఉపాధి సౌబల్యం కలిగిస్తాము। एक साल बाद अगर युवा ने अच्छा काम किया तो वो नौकरी परमानेंट भी की जाएगी। ఒక సంవత్సరం అంతా చేసినటువంటి యువకులు వాళ్ళ ఉద్యోగ నైపుణ్యంతో మంచిగా ఉన్నట్టయితే ఆ ఉద్యోగాన్ని వాళ్ళకు పర్మనెంట్ చేయబోతున్నాము। देश में 30 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको हम भर के आपके हवाले करने जा रहे हैं। దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ఖాళీ ఉద్యోగాలను ప్రజాపక్షాన ప్రజల కోసం ఈ నిరుద్యోగ యువకులకు మేము ఇవ్వబోతున్నాము। आदिवासी भाई और बहन यहाँ आए हैं, ఆదివాసీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చారు। आपका जमीन का मामला है, उसे हम तेलंगाना में जल्दी से जल्दी रिजॉल्व करने जा रहे हैं। మీకు భూమి సమస్య ఉంది, అటు ఒక్క సమస్య ఉంది, మేము తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా దాన్ని మేము చేయబోతున్నాము। हम आपको आदिवासी कहते हैं। आदिवासी का मतलब वो लोग जिनका पहला अधिकार जमीन पर पहला अधिकार है। మేము మిమ్మల్ని ఆదివాసీలోనే అంటాము। ఆదివాసీలు అంటే ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు ఆదివాసులని అర్థం। तेलंगाना की सरकार और हिंदुस्तान की सरकार आपकी जल, जंगल और जमीन का अधिकार आपको देगी और आपकी रक्षा करेगी। తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క నీరు మీద, భూమి మీద, గాలి మీద, అటవీ మీద మీకు సర్వ హక్కులు ఇవ్వబోతుంది। तेलंगाना में गरीबों की सरकार है, आदिवासियों की, पिछड़ों की, दलितों की सरकार है। दिल्ली में भी वैसी सरकार बनने जा रही है। తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రాష్ట్రం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల పక్షాన ఆలోచించే ప్రభుత్వం కాబట్టి రేపు ఢిల్లీలో కూడా మేము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము। श्री तक्का जी ने अभी मुझे बताया कि यहाँ पे मनरेगा बहुत जरूरी है। సీతక్క గారు చెప్పారు నాకు ఇక్కడ మన్రేగా అనే స్కీమ్ చాలా అవసరమని। आपको आज यहाँ मनरेगा में 250 रुपए मिलता है। ఉపాధి సీతక్క గారు చెప్పారు ఉపాధి హామీ పథకం అనేది ఈ ప్రజలకు చాలా అవసరమని నాకు చెప్పారు। 250 रुपए मनरेगा का मिलता है आपको। 2500 రూపాయలు ఈ ఉపేద హామీ కార్యక్రమం ద్వారా మీకు అందుతుంది। हमारी सरकार आएगी तो हम 400 रुपए मनरेगा में दे देंगे। ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా మీకు నెలకు రోజుకు 400 రూపాయల పక్కా వేతనాన్ని మేము ఇస్తాము। और आशा और आंगनवाड़ी में जो महिलाएं काम करती हैं, आपकी आमदनी हम दुगनी करने जा रहे हैं। ఎవరైతే కార్మిక మహిళలు ఉన్నారో వారి యొక్క ఆదాయాన్ని కూడా మేము రెట్టింపు చేయబోతున్నాము। भाइयों और बहनों, देश में 50% पिछड़ों की आबादी है। ఈ దేశంలో 50% కన్నా ఎక్కువ వెనుకబడిన కులాల వాళ్ళ యొక్క సంఖ్య ఉన్నది। 15% दलितों की आबादी है। 15% దళితుల యొక్క వ్యవస్థ వాళ్ళ సంఖ్య ఉన్నది। 8% आदिवासियों की आबादी है। 8% ఆదివాసుల యొక్క జనాభా ఉన్నది। 15% माइनॉरिटीज हैं 15% మైనారిటీస్ ఉన్నారు। और 5-6% गरीब जनरल कास्ट के लोग हैं। 5-6% అగ్ర కులాలలో ఉన్నటువంటి బీదవారు ఉన్నారు। अगर आप इन सबको मिला दें, 90% से ज्यादा आबादी इनकी है। వీళ్ళందరినీ మనం కూడగలిస్తే దాదాపు 70-72% కన్నా ఎక్కువ సంఖ్య ఉంటుంది। मगर हिंदुस्तान की कोई भी संस्था में इनकी जगह नहीं है। కానీ వీరి యొక్క గురించి దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించవు। मीडिया में आप देखिए, आपको एक पिछड़े वर्ग का नहीं मिलेगा। मीडिया में आप देखिए, आपको एक पिछड़े वर्ग का व्यक्ति नहीं मिलेगा, एक दलित नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। మీడియా వాళ్ళను చూస్తే మీరు ఈ మీడియా సంస్థల్లో ఏ వెనుకబడిన కులాల వారు కనబడరు, ఏ బీదవారు కనబడరు, ఏ యొక్క వెనుకబడిన కులాల వారు కనబడరు। आप हिंदुस्तान की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में, उनके मैनेजमेंट टीम में आपको दलित, पिछड़े, आदिवासी नहीं मिलेंगे। మీరు దేశంలో ఉన్నటువంటి ప్రగతి పదంలో నడుస్తున్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానులు చూస్తే ఆ యజమానుల లిస్టుల్లో బీదవారు గాని, వెనుకబడిన కులాల వారు గాని, దళితులు గాని, ఆదివాసులు గాని మీకు ఎక్కడా కనబడరు। 90% आबादी में से आपको कोई नहीं मिलेगा वहां पे। కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు కూడా అందవు। सरकारों में देखिए, दिल्ली की सरकार को 90 ब्यूरोक्रेट चलाते हैं।
దేశంలో ఉన్నటువంటి 90% ఈ భారతదేశాన్ని నడిపించేటటువంటి అత్యధికమైన ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. उसमें 3 पिछले वर्ग के हैं, 3 दलित हैं और 1 आदिवासी है. వారిలో ముగ్గురు వెనుకబడిన కులాల వారు, ముగ్గురు దళితులు, ఒక్కరు ఆదివాసులు మాత్రమే ఉన్నారు. और उनको छोटा सा काम दे रखा है, बड़ी बड़ी मिनिस्ट्रीज में वो है ही नहीं. दे आर नॉट इन बिग मिनिस्ट्रीज. those bureaucrats are not in big ministries. కాబట్టి అటువంటి ఎవరైతే వెనుకబడిన కులాల వాళ్ళ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యవస్థలో కానీ డిపార్ట్మెంట్ లో కానీ ఉండరు. 50% पिछड़ों की आबादी है और आपके 3 लोग हैं 90 में से. 50% వెనుకబడిన వాళ్ళు కులాలు ఉంటే కేవలం వాళ్ళను ప్రాతినిధ్యం వహించే ముగ్గురు ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. आदिवासियों की आबादी 8% है, आपका 1 व्यक्ति है 90 में से. 8% మాత్రం ఆదివాసులు ఉన్నారు, కానీ వాటి నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కేవలం ఒక్కరే ఆఫీసర్ ఉన్నారు. दलित 15% है, दलित 90 में से 3 हैं. దళితులను ప్రాతినిధ్యం వహించే 15% ఉంటే కేవలం వాళ్లకు సురక్షితం చేసే ఆఫీసర్లు ప్రాతినిధ్యంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. और अगर आप दलित, आदिवासी और पिछड़ों को जोड़ो तो अगर हिंदुस्तान की सरकार 100 रुपए खर्च करती है तो आदिवासी, दलित और ओबीसी अफसर 6 रुपए 10 पैसे खर्च करते हैं. అయితే ఈ దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాల వాళ్ళు అందరికీ కూడా మనం 100% డబ్బులు ఇవ్వాలనుకుంటే కానీ ఇది భారతదేశ ప్రభుత్వం కేవలం 6% మాత్రమే వాళ్లకు ఖర్చు చేస్తుంది. आप सोचिए, आदिवासी 8% है हिंदुस्तान में, मगर अगर बजट में 100 रुपए खर्च होते हैं तो आदिवासी अफसर सिर्फ 10 पैसे का निर्णय लेते हैं. 100% బడ్జెట్ ఈ దేశ ప్రజలకు కేటాయిస్తే దాంట్లో 8% ఆదివాసీలు ఉంటే కానీ ఈ ప్రభుత్వం వాళ్లకు 10 పైసల శాతాన్ని మాత్రమే వాళ్లకు అందిస్తున్నది. इसीलिए दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, गरीब जनरल कास्ट के लिए, माइनॉरिटीज के लिए सबसे जरूरी काम जाति जनगणना. కాబట్టి ఈ వెనుకబడిన కులాల వారి కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం వాళ్ళ సమస్యల నుండి లేవనెత్తడానికి ఈ దేశంలో జాతి కుల గణనను కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది. जो हमने तेलंगाना में किया है और पूरे हिंदुस्तान में हम करने जा रहे हैं. ఏదైతే మేము తెలంగాణలో చేయాలనుకుంటున్నామో చేశామో అది పూర్తి భారతదేశంలో మేము చేయబోతున్నాము. इससे हिंदुस्तान की राजनीति बदलने जा रही है. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది. क्योंकि हिंदुस्तान के गरीब लोगों को, 90% लोगों को अपनी आबादी के बारे में और अपनी हिस्सेदारी के बारे में पता लग जाएगा. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ 90% ప్రజల యొక్క వాళ్ళ హక్కులు, వాళ్ళ పైసలు, వాళ్ళ నిధులు వాళ్లకు అందాలి. हिंदुस्तान की हर संस्था का हम सर्वे कराएंगे. దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క మేము సర్వే కుల గణన చేయించబోతున్నాము. ये पता लगाएंगे कि पिछड़ों के पास कितना धन है, दलितों के पास कितना धन है, आदिवासियों के पास कितना धन है, गरीबों के पास कितना धन है. ఈ ఆర్థిక సర్వే ద్వారా దళితుల దగ్గర ఎంత ధనం ఉంది, వెనుకబడిన కులాల వద్ద ఎంత ధనం ఉంది, ఆదివాసుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది మేము తెలుసుకోబోతున్నాము. और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी. ఈ జాతి కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను మేము సుస్థిరం చేయబోతున్నాము. नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं. నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं. వారు మీ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ ను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50% కు అధిగమించాలనేది చాలా ముఖ్యం. कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे. మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 50% గా ఉన్నటువంటి రిజర్వేషన్ లిస్టును మేము ఎత్తేసి దాన్ని పైకి పెంపొందిస్తాము. बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए. బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈ రిజర్వేషన్ ను తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు. आप देखिए, रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी
सरकारी कंपनियों में हुआ करता था। జనరల్ గా ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది. रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है। రిజర్వేషన్ అనే విషయాన్ని తీసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. प्राइवेटाइजेशन का मतलब रिजर्वेशन हटाना है। ప్రైవేటీకరణ అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ను తీసి పాడేయడము. अग्निवीर का मतलब रिजर्वेशन हटाना है। అగ్నివీర్ అనడం కూడా రిజర్వేషన్లను తీసేయడమే. ठेकेदारी प्रथा जो सरकार में इन्होंने चलाई है, ये रिजर्वेशन हटाना है। ఈ రిజర్వేషన్లను తీసేయాలన్నదే నరేంద్ర మోడీ గారు బీజేపీ యొక్క ఉద్దేశము. सरकारी ऑफिसेज में, पब्लिक सेक्टर में ये जो ठेकेदारी प्रथा है, इसको हम हटा देंगे। परमानेंट नौकरियां मिलेंगी, टेम्पररी नौकरी नहीं मिलेगी। ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగాలను రిజర్వేషన్లను గండి కొడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థను మేము తీసేస్తాము. नरेंद्र मोदी देश को बता दें कि वो 50% रिजर्वेशन का जो बैरियर लगा रखा है, उसको हटा देंगे। నరేంద్ర మోడీ అంటారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్ ని కూడా తీసేయాలని అనుకుంటున్నారు. क्योंकि वो कांग्रेस पार्टी करने जा रही है। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో नरेंद्र मोदी ने आज तक अपने किसी भाषण में ये नहीं बोला कि मैं रिजर्वेशन का जो 50% का बैरियर है उसे हटा दूंगा। ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు. उल्टा नरेंद्र मोदी और उनके विचारधारा वाले लोग कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं, आदिवासियों को वनवासी कहते हैं, प्राइवेटाइजेशन करते हैं। అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలని ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. हम सबको मिलकर संविधान की रक्षा करनी है, रिजर्वेशन बढ़ाना है और ये जो अमीरों की सरकार चला रहे हैं, 22 लोगों की सरकार चला रहे हैं, इनको हटाना है और गरीबों की सरकार लानी है। किसानों की, मजदूरों की, पिछड़ों की, दलितों, आदिवासियों की सरकार लानी है। మనందరం కలిసి ఈ దేశ భద్రత కోసం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి, దళితులను కాపాడాలి, ఆదివాసీలను కాపాడాలి, నిరుద్యోగులను కాపాడాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. भाइयों और बहनों, मैं कन्याकुमारी से कश्मीर 4000 किलोमीटर चला। నేను భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు నడిచాను. तेलंगाना से निकला। తెలంగాణలో కూడా పాదయాత్ర కొనసాగింది. करोड़ों लोग यात्रा में शामिल हुए। కోట్లాది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. और जो बीजेपी नफरत फैलाती है, उसके खिलाफ हम लड़े और उनको हमने तेलंगाना में हराया। ఈ బీజేపీ ప్రజలు ఏదైతే విద్వేషాలను, కోపాలను ఈ రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారో వాటిని మేము ప్రేమగా మార్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాము. नफरत के बाजार में मोहब्बत की दुकान हम सब ने खोली। మేము విద్వేషపు వీధుల్లో ప్రేమ పూరిత దుకాణాలు తెరిచాము. वही हम दिल्ली में करने जा रहे हैं। అదే విషయాన్ని మేము ఢిల్లీలో కూడా చేయబోతున్నాము. ये जहां भी जाते हैं नफरत फैलाते हैं, एक भाई को दूसरे भाई से लड़ाते हैं। हम मोहब्बत फैलाते हैं, हम इज्जत दिलवाते हैं और हम गरीबों की सरकार चलाते हैं। వీళ్ళు దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు, అన్న తమ్ముళ్ళ మధ్య కోపాలు సృష్టించారు. మేము ఆ విద్వేషాన్ని రూపుమాపి ప్రేమను ఈ దేశంలో సుస్థిరంగా చేయబోతున్నాము. यहाँ पे हमारी एक महिला कैंडिडेट है। ఇక్కడ మన మహిళా అభ్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. सुगना जी को भारी बहुमत से आप जिताइए। సుగుణక్కను అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించండి. इनको लोकसभा भेजिए వీరిని లోక్సభకు పంపించండి. कि तेलंगाना की और तेलंगाना के गरीब जनता की ये सेवा कर पाए। ఈమె తెలంగాణ యొక్క బీద ఆదివాసి ప్రజల పట్ల, దళితుల పట్ల ఈమె కొట్లాడే గొంతుగా పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. आप सबका बहुत बहुत धन्यवाद। जय हिंद, जय तेलंगाना। మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.